అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా వారి నివాసం వద్ద పక్కనే, వారి ఇంటి ఉన్న పక్కనే ఒక భారీ సిట్టింగులతో ఒక నమూనాను తయారు చేసుకొని, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని నమూనాను తయారు చేసుకొని భారీ ఖర్చులతో ఎన్నికల వేళ రాజకీయ సంక్రాంతి సంబరాలు ప్రారంభం చేశారు. దానికి మీకు ప్రధానంగా చూపిస్తున్నాను, చూడండి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ రూపంలో వేసుకున్న నమూనా. ఓకేనా? చూడండి, బాగా స్పష్టతగా చూడండి సార్. ఇదిగో మీకు క్లారిటీగా కనపడింది కదా. సరే, ఇంత కష్టపడి సెట్టింగులు చేసి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు కదా. ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మపత్ని సమేతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడూ కూడా వెళ్ళాల. నాకు తెలిసినంతవరకు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ధర్మపత్ని సమేతంగా ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? వెళ్ళలా. పోనీ ఇంత లక్షల ఖర్చు పెట్టి ఇంటి దగ్గర నమూనా చేసినప్పుడు కనీసం స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారనంటే దానికి మరి ఏం చెప్పాలి? దాని యొక్క వీడియోను కూడా మీకు నేను చూపిస్తాను. దాన్ని మీరు చూడండి. అప్పుడు రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి. ఇలాంటి కనీసం కలియుగ దైవం ఆ వెంకటనాథుని ఆశీస్సులు సంపూర్ణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీ షడగోపురం అంటే స్వామివారి పాదుకులు శిరస్సును కూడా పెట్టుకోవడానికి కుంకుమ కూడా పెట్టుకోలేని పరిస్థితి. దీనికి లక్షల కోట్లు వెచ్చించి ఇంత నమూనా చేయాల్సిన అవసరం ఏంటి? రూపాయి జీతం తీసుకొని ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు? ఈ కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు? మరి దీనికి ఏం చెప్తారు? ఇదిగోండి, దాని యొక్క పూర్తిగా చూడండి. పేపర్ కూడా చూడండి, మీ పేపర్ కటింగ్ కూడా చూపిస్తుంది. దీని యొక్క సారాంశం కూడా మీకు చెప్తాను, వినండి. తాడేపల్లిలో ఎన్నికల భక్తి, భారీ ఖర్చులతో ఎన్నికల వేళ రాజకీయ సంక్రాంతి, జగన్ నివాసం వద్ద తిరుమల సెట్టింగు, ప్రముఖ ఆలయాల్లో దేవుళ్ళ నమూనాలు, ప్రముఖ ఆలయాల్లో ఉన్న దేవుళ్ళ నమూనాలు అక్కడ పెట్టారు. హిందూ గుళ్ళకి ఎప్పుడు ఏ రోజు కూడా భారతిరెడ్డి గారు ఎప్పుడు వెళ్ళాల, ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. తిరుమల బ్రహ్మోత్సవాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే వెళ్ళాడే తప్ప ధర్మపత్ని సమేతంగా ఎప్పుడూ వెళ్ళిన దాఖలాలు ఎక్కడా మనం చూడలేదు. మనం ఏదైనా ఒక దేవాలయాలకు వెళ్ళినా, ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా ధర్మపత్ని కూర్చుంటుంది పక్కన, అంటే భార్య కూర్చుంటుంది. మన సంకల్పం హిందూ యొక్క ఆచార ప్రకారం ఏదైనా పూజ చేసేటప్పుడు మమ ధర్మపత్ని సమేతస్య, అయ్యా నేను నా ధర్మపత్నితో కూర్చొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అని. అది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మనం ఏ విధంగా ఆలోచించాలో మీరు ఆలోచించండి. ఇది నేను చెప్పిన మాట కాదు. సరే, ఇంత ఖర్చు పెట్టారు, బాగానే ఉంది. స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించలేనప్పుడు ఈ లక్షల కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చించాల్సిన అవసరం ఏంటి? మీరు అయ్యా ముఖ్యమంత్రి వర్యులు గారు, మీరు రూపాయి జీతం తీసుకోవటల్లా, అసలు మీకు రూపాయి జీతమే అక్కర్లేదన్నారు. మరి రూపాయి జీతం తీసుకొని వారు మరి ఈ కోట్ల రూపాయలు పెట్టి ఎలా చేయగలిగారు? ఇది మీ సొంత ధనమా లేకపోతే ప్రజాధనమా? ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? ప్రజాధనం అయితే ఇది దుర్వినియోగం కాదా? సంక్రాంతి సంబరాలు అనగా ఆనందదాయకము. అందరూ కలిసి చేసుకునే దాన్ని సంబరము అంటారు. నేను ఒక్కనే చేసుకుంటే అది సంబరం కాదు. రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి, నేను చెప్పింది అవునా కాదా? ఇంత కోట్ల రూపాయలు వెచ్చించి ఈ నమూనాని చేసుకొని చేయాల్సిన అవసరం ఏమిటి? ఇదిగో చూడండి బాగా. మీకు ఆ వీడియో కూడా నేను కనీసం స్వామివారి యొక్క అంత పూజ చేసుకున్న తర్వాత పంతులు గారు ప్రసాదం పెడితే స్వామివారి యొక్క తీర్థం కూడా ఇచ్చారు.
తీర్థం కూడా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికినట్లా అని పక్కకు అనేశారు. వారి యొక్క ధర్మపత్ని భారతిరెడ్డి గారు ప్రసాదం పెడితే ఆ యొక్క సెక్యూరిటీ వచ్చి పేపర్ కూడా ఇస్తే ఆ పేపర్లో పెట్టి స్థుతి చేసుకున్నారు. ఇదా హిందువుల యొక్క అయ్యా మోడీ గారు మీరా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ వీడియో మీకు చూపిస్తానండి రాష్ట్ర ప్రజలారా, మీరు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఇది ఎంతవరకు కరెక్టు అనేది రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించాలి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను, ఖచ్చితంగా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఒక ప్రధాన అంశం కూడా గుర్తొచ్చిందండి. అదేంటో చెప్పమంటారా? ఒక సినిమా ఈ మధ్యకాలం చాలా ఏళ్ళైంది వచ్చి, రాయలసీమ రామన్న చౌదరి అనే సినిమా ఒకటి గుర్తుంది మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రజలారా. దాంట్లో మోహన్ బాబు హీరోగా, వాళ్ళ తండ్రి రంగనాథు తండ్రిగా పోషించాడు. ఆయన దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నాడు. ఏది అప్పట్లో సరే దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నాడు, చక్కగా ప్రజల్లో మన్నన పొందాడు. ఆయన కాలం చేశాడని చనిపోయాడు రంగనాథు. చనిపోయిన తర్వాత ప్రజలు ఆ మోహన్ బాబుకి వాళ్ళ అబ్బాయికి సహకరించలేదని ఏం చేశాడు, వెంటనే ప్రజలకు దాన ధర్మం చేసిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లాక్కోవటం మొదలుపెట్టాడు. ఆ సినిమా చూడండి, ఆ సినిమా అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ పరిస్థితి అదే విధంగా అయింది. ఇవాళ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఎంత ధనాన్ని లాగాలో అంతవరకు ధనాన్ని లాగేస్తూనే ఉన్నాడు. అవునా కాదా? ఎంప్లాయీస్ డబ్బులు కానీ, తర్వాత కార్మికుల డబ్బులు కానీ, లేదా పోలీసు వారి యొక్క వాళ్ళ డబ్బులు కానీ